ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా విశేష తిరువాభరణాలతో అలంకరింపబడి 4 తిరుమాడా వీధులలో సర్వభూపాల వాహనంపై ఉత్సవంగా వేంచేస్తారు. ఆదిదేవుడైన శ్రీహరి రాజాదిరాజు కావడంలో ఆశ్చర్యమేమున్నది. అందుకే వేదం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే అని వర్ణించింది. భూపాలురు అంటే రాజులు, సర్వభూపాలురు అంటే అందరూ రాజులని అర్థం. రాజాహ ప్రజారంజనాత్ అని అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. నా విష్ణు పృథివీపతి అని శాస్త్రం. విష్ణుంశ లేనివారు రాజు కాలేరు. అందుచేత రాజులందరూ అంతో ఎంతో భగవంశ కలవారే. వారు అంశలైతే శ్రీవారు అంశి. ఇక్కడ రాజులకు రాజాధిరాజుకు అంశీభావం కుదిరింది. అందుకే సర్వభూపాలురు వాహనస్థానీలు భగవంతుని తమ భుజస్కంధాలపై ఉంచుకుని విహరింపజేస్తున్నారు. సర్వభూపాల వాహనానికి మరొక విశిష్టత కూడా ఉన్నది. అదేమిటంటే శ్రీవారి ఆలయంలో అతి ముఖ్యమైన ఆస్థానాలైన ఉగాది ఆస్థానం, ఆనివర ఆస్థానం, దీపావళి ఆస్థానం, గోకులాష్టమి ఆస్థానం, శ్రీరామనవమి ఆస్థానం, కైశిక ద్వాదశి ఆస్థానం మొదలైన సందర్భాలలో శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా బంగారు వాకిలి మధ్యలో ఏర్పాటు చేయబడిన ఈ సర్వభూపాల వాహనంలో కొలువుదీరి విశేష పూజలు అందుకుంటారు. శ్రీవారికి ఎన్నో వాహనాలు ఉన్నప్పటికీ ఒక్క సర్వభూపాల వాహనం మాత్రమే తిరుమామణి మంటపం చేరి సర్వ జగత్ప్రభువైన శ్రీవారి ప్రత్యేక ఆస్థానాలకు వేదిక అవుతుంది. భగవత్ సేవాపరులైన ఓ రాజులారా, మీ భుజస్కంధాలపైన మీ హృదయ కవరంలోనూ త్రికరణాలలోనూ స్వామిని వహించండి. తద్వారా మీరు ధన్యులు కండి, మీ పాలనలోని ప్రజలను కూడా ధన్యులను చేయండి అనే దివ్యమైన భవ్యమైన సందేశం ఈ సర్వభూపాల వాహనం నుండి గ్రహించవచ్చు. అలాంటి సర్వభూపాల వాహనాన్ని సేవిస్తే భక్తకోటికి కూడా తగిన రాజ్యసుఖ ప్రాప్తి తప్పక కలుగుతుంది.